గ్యారేజ్ ఒకప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ కు రాజకీయ ప్రత్యర్థి సేనాని మీదే గెలిచి టాక్ ఆఫ్ ది 2 స్టేట్స్ గా నిలిచారు. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ పవన్ కే దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఆ నేత ఇప్పుడు అద్దును చూసి అస్త్రాన్ని బయటకు తీశారట. భీమవరం పేకాట శిబిరాలపై పవన్ కామెంట్స్ కు సపోర్ట్ చేస్తూనే అపాయింట్మెంట్ ఇస్తే అందరి లెక్కలు చెబుతానంటూ కొత్త గేమ్ స్టార్ట్ చేశారు. పవన్ మనసు గెలుచుకునేందుకే గ్రంథి ప్రయత్నమా? ఆ జనసేన ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం వెనుక గ్రంథి పొలిటికల్ ప్లాన్ ఏంటి? గ్రంథి శ్రీనివాస్ రూట్ మార్చారా? రివర్స్ పొలిటికల్ గేమ్ ప్లాన్ చేశారా? పవన్ కు దగ్గరయ్యేందుకు స్కెచ్ వేస్తున్నారా? భీమవరం పేకాట శిబిరాల ఇష్యూపై పవన్ కు గ్రంథి మద్దతు. పవన్ ను కలుస్తా అసలు గుట్టు విప్పుతానంటున్న గ్రంథి శ్రీనివాస్ గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్య నేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే. ఏడాదిగా ఆయన పొలిటికల్ యాక్షన్ హాట్ టాపిక్ అవుతోంది. గత ఏడాది వైసీపీకి రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. ఇప్పుడు సడన్ గా సైలెన్స్ కి బ్రేక్ వేసి మీడియా ముందుకు వచ్చేశారు. ఈ మధ్య చర్చనీయాంశమైన భీమవరం పేకాట శిబిరాల ఇష్యూపై వాయిస్ వినిపిస్తున్నారు. ఆ అంశంలో పవన్ కు మద్దతుగా నిలుస్తూ జనసేనాని మనసు గెలిచేందుకు అస్త్రాన్ని బయటకి తీశారు గ్రంథి. భీమవరం డీఎస్పీ మంచివారే, రఘురామకృష్ణంరాజు చెప్పింది కరెక్టే అంటున్న ఆయన డీఎస్పీపై పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారే తప్ప ఆరోపణలు చేయలేదంటూ కవర్ డ్రైవ్ చేస్తున్నారు. 14 నెలలుగా ఒక్కో పేకాట క్లబ్ నుంచి నెలకు 10 లక్షల చొప్పున ఏ ప్రజాప్రతినిధులకు వెళ్లాయి అంటూ కొత్త చర్చకు తెరలేపారు. అయితే భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను గ్రంథి టార్గెట్ చేస్తున్నారట. జనసేన ఎమ్మెల్యేను ఉద్దేశించి గ్రంథి ఈ వసూళ్ల ఆరోపణలు చేశారని అంటున్నారు. రాముడి పేరు పెట్టుకున్న వారంతా మంచి బాలుడు కాదు అనేది పవన్ కళ్యాణ్ గ్రహించాలని అంటున్నారు గ్రంథి శ్రీనివాస్. దీంతో ఆయన రామాంజనేయులను కార్నర్ చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే అన్ని విషయాలు వివరిస్తానంటున్నారు. జిల్లా కేంద్రం భీమవరం నుంచి తరలించేందుకు ఎమ్మెల్యే రామాంజనేయులు కుట్ర చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో జిల్లా కేంద్రం భీమవరం నుంచి తరలిపోనివ్వమంటున్నారు. గత ఏడాది డిసెంబర్లో వైసీపీకి రిజైన్ చేసిన తర్వాత ఏ పార్టీతో సంబంధం లేదంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు గ్రంథి శ్రీనివాస్. కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాస్కు ఆ వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే వైసీపీలో ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదని అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించినా ఆయన ఆశ నెరవేరలేదు. ఈ క్రమంలో వైసీపీ ఓడినప్పటి నుంచి పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటున్నారు. పైగా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై కూడా చెప్పారు. ఆ క్రమంలోనే ఆయన టీడీపీ లేకపోతే బీజేపీలో చేరుతారు అని ప్రచారం జరిగింది. బీజేపీ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గ్రంథి ఇంటికి వెళ్లి కలిశారు. దీంతో ఆయన బీజేపీలోకి వెళ్తారు అని ప్రచారం జరిగింది. కానీ ఆయన కాషాయ పార్టీలోకి వెళ్లేందుకు ఇష్టంగా లేరట. జనసేనలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారట గ్రంథి. కానీ భీమవరంలో జనసేనకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన్ను కాదని గ్రంథిని చేర్చుకునే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తోంది. అందుకే పేకాట శిబిరాల ఇష్యూలో పులపర్తి రామాంజనేయులు టార్గెట్ గా పవన్ కు అండగా గ్రంథి వాయిస్ వినిపిస్తున్నారని టాక్. జనసేనలోకి వెళ్తే వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయొచ్చు అనేది గ్రంథి శ్రీనివాస్ ఆలోచన అని అంటున్నారు. అందుకు అడ్డంకిగా ఉన్న రామాంజనేయులు మీదే కత్తులు దువ్వుతున్నారని, పవన్ అపాయింట్మెంట్ ఇస్తే అన్నీ చెప్తా అనేది రామాంజనేయులు మీద కంప్లైంట్ చేసేందుకే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గోదావరి గట్టున రాజకీయం మారుతోంది. కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. భీమవరం డీఎస్పీ జయసూర్యపై విచారణ కోసం పవన్ ఫిర్యాదు చేయటం, రఘురామ వ్యాఖ్యలు చర్చగా మారాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై 2019 ఎన్నికల్లో పవన్ ను ఓడించిన గ్రంథి శ్రీనివాస్ స్పందించడం చర్చకు దారితీస్తోంది. రఘురామ చెప్పింది నిజం, పవన్ వ్యాఖ్యల్లో తప్పు లేదంటూ గ్రంథి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే గ్రంథి సమయం సందర్భం చూసి మరీ కామెంట్స్ చేయడం వెనుక
పక్కా పొలిటికల్ ప్లాన్ ఉందని అంటున్నారు. ఆయన జనసేన గూటికి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకునే పనిలో పడ్డారట. ఇదే అదునుగా పేకాట శిబిరాల అంశాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని పులపర్తి రామాంజనేయులు మీద బాణాలు ఎక్కుపెడుతున్నారట. గ్రంథి శ్రీనివాస్ పొలిటికల్ గేమ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.